అలాగా? అవును విజయ్, వాళ్ళ మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళంతా కలిసి సీఎం గారి మీద ఏదో గూడు పుఠాండి చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. చూడు విశ్వనాథ్, వాళ్ళ సర్కిల్స్ ని యాక్టివిటీస్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుని నాకు చెప్పావంటే ఆ రాస్కల్స్ ని ఏరి పారేస్తాను. తప్పకుండా, నేను ఆ పని మీదే ఉన్నాను. ఈ రోజు రాత్రి వాళ్ళంతా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీట్ అవుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంటి ఆ నేల కంట చూస్తాడు కదా. స్టూడెంట్స్ నిరాహార దీక్ష మొదలుపెట్టి 9 రోజులైనది. సీఎం గారు ఎల్లుండి వస్తాడు. తప్పకుండా వాళ్ళకి నచ్చజెప్పి నిరాహార దీక్ష మాన్పిస్తాడు. అతని చేత్తో బత్తాయి రసం దాగిపిస్తారు. అది సీఎం మనిషి చేత తెప్పిస్తారు. గాడ మనిషి మన ప్లాన్ ప్రకారం విషయం కల్పించడం మా తమ్ముడు సంటిగడి పని. అది తాగి స్టూడెంట్స్ సస్తురు. అది సీఎం ఏర్పాటని ఆ మనిషి చేత చెప్పిస్తాం. గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది, సీఎం సెంట్రల్ జైలు పోతాడు. ఇదంతా నేను ఏర్పాటు చేస్తా. కానీ సీఎం వచ్చినప్పటి నుంచి ప్రతి మూమెంటు హోమ్ మినిస్టర్ గారు మీరే చెప్పాలా. ఎవడైనా సరే ఏసై పాయే. ఈ ప్లాన్ కూడా పాయే. స్పాట్లో ఉన్నట్టు మాట్లాడబాక, వెళ్ళు. రాయ్ బండి తీసుకురండి రా. ఏమైందా? నాకేం కాలా నేసేండ్రా. హలో, నేను విశ్వనాథన్ మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ విజయ. హలో విశ్వనాథ్, టెల్ మీ. నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అది ప్రెస్ లో నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. మీరు వెంటనే మోహన్జో మార్కెట్కి రండి.
ప్లీజ్ ఆపండి, కారు ఆపండి, ప్లీజ్ ప్లీజ్. సార్ నాకు సహాయం చేయండి సార్, నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను. కొంచెం 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 పోలీస్ స్టేషన్ లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అట్రండి. ఈ టైంలో కారు ఎందుకు ఇక్కడ ఆపావు? ఏం లేదు సార్, కొంచెం హెడ్ లైట్స్ రిపేర్ అయితేను చెక్ చేస్తున్నా. నువ్వు పోనీ. ఏమైందయ్యా? బండి స్టార్ట్ అవట్లేదు సార్. ట్రై చేయి. స్టార్ట్ అవ్వట్లేదా? అవట్లేదు సార్. ఏ మిస్టర్, నేను అర్జెంటుగా డ్యూటీ మీద మోహన్జా మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ డ్రాప్ చేయి. సార్ స్టార్ట్ అయింది సార్. థ్యాంక్ యూ. పద. Hey!